అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్షిప్ 2026 క్రీడా పోటీలను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రారంభించారు. విద్యార్థులు, యువ క్రీడాకారులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హైస్కూల్ విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడుతూ అందరినీ ఆకట్టుకున్నారు. అలాగే బాస్కెట్బాల్ కోర్టులో విద్యార్థులతో కలిసి బంతిని ట్రిపుల్ చేస్తూ బాస్కెట్లోకి విసిరి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎమ్మెల్యే ఆటలో పాల్గొనడంతో క్రీడాకారుల్లో మరింత ఉత్సాహం కనిపించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనపరిస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ పోటీలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు తగిన ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి కళ్యాణదుర్గం పేరును నిలబెట్టాలని ఎమ్మెల్యే సూచించారు. అమరావతి స్పోర్ట్స్ రాష్ట్రమంతా కూడా ఈరోజు స్పోర్ట్స్ ప్రారంభమైంది. అందులో భాగంగా కళ్యాణదుర్గం ప్రాంతంలో కూడా కన్నం చిక్కప్ప స్కూల్లో స్పోర్ట్స్ ప్రారంభించడం జరిగింది. పిల్లల్ని ఏ రకంగా ప్రోత్సహించాలన్నది మా మంత్రివారులైన నారా లోకేష్ బాబు గారికి తెలుసు. ఎందుకంటే ఆయన ప్రైవేట్ స్కూల్స్కి దీటుగా మన గవర్నమెంట్ స్కూల్స్ ఉండాలనే గొప్ప సంకల్పంతోనే ఈ స్పోర్ట్స్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతోమంది విద్యార్థులు చాలా సంతోషంగా ఈ స్పోర్ట్స్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపైన కూడా వాళ్ళ తల్లిదండ్రులు చాలా సంతృప్తికరంగా ఉన్నారు. ఎందుకంటే తల్లికి వందనం ఏదైతే ఉందో, మనం ఇంట్లో ఉన్న ఎంతమంది పిల్లలు ఉంటారో అంతమంది పిల్లలకు కూడా 13,000 రూపాయలు ప్రకారంగా వాళ్ళ అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. ఇది ఆషామాషి విషయం కాదు. 10,030 కోట్లు మనం అందరం చేస్తున్నాం. మరి కూడా కొత్తగా ఈరోజు అంగన్వాడీ ఏదైతే బీద వాళ్ళు ఉంటారో, అంగన్వాడీకి సంబంధించిన టీచర్లు, గవర్నమెంట్ టీచర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గత ప్రభుత్వాల్లో ఎవరు కూడా ఈ డబ్బు ఇచ్చేవాళ్ళు కాదు, తల్లికి వందనం వర్తించేది కాదు. కానీ మన ప్రభుత్వం ఏదైతే కనీసం 40,000 మందికి ఈ తల్లికి వందనం వర్తించే విధంగా కూడా మా నారా లోకేష్ బాబు గారు నిర్ణయం తీసుకోవడం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారి సహకారంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తూ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండాలనే సంకల్పంతోనే ఇవన్నీ కూడా చేస్తున్నారు. మనం కూడా ఏదైతే మా లోకేష్ బాబు గారి స్ఫూర్తితో మన ప్రాంతంలో 9వ తరగతి, 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా 29వ తారీఖు నుంచి కూడా ప్రతి చోట కూడా మనం సైకిల్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. ఇదేదో గొప్పదనానికి కాదు, నిజంగా మనకి చాలా ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యం లేదు, ఎక్కడ కూడా పోవడానికి లేదు. కనీసం వీళ్ళందరూ 6,500 మంది విద్యార్థులు ఉన్నారు. అంటే 9వ తరగతి, 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులు మాత్రమే. అంటే 8వ తరగతి ఇంకా కింద వాళ్ళకి పోవడానికి, సైకిల్ తొక్కడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు వచ్చే సంవత్సరం ఎవరైతే 9వ తరగతికి వస్తారో వాళ్ళకు కూడా వచ్చే సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తాం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న మన మంచి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో అన్ని రకాలు కూడా మనం ముందుకు పోతున్నాం. ఇంకా కూడా పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా విద్యార్థులు మన కళ్యాణదుర్గం ప్రాంతంలో చదివే వాళ్ళకి ముఖ్యం. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో వాళ్ళని స్కూల్లో చదివిస్తున్నారు. చాలా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మనం ఎక్కడ చూసినా విద్యార్థులు చేరుతున్నారంటే మన గవర్నమెంట్ మీద ఉన్న నమ్మకమే దీనికి నిదర్శనం చెప్పాలి. ఈరోజు మేము చూస్తున్నాం, ఏ హాస్టల్లో చూసినా పూర్తిగా ఉన్నారు, ఏ స్కూల్స్లో చూసినా కూడా పూర్తిగా విద్యార్థులు చేరుతున్నారంటే మన ప్రభుత్వమైన నమ్మకంతోనే ఇది జరుగుతుంది. గడిచిన ప్రభుత్వం ఏ రోజు కూడా పిల్లలను పక్షాన పట్టలేదు. ఎక్కడ పడితే అక్కడ నాడు నేడు అనే కార్యక్రమాల్లో ఎక్కడ కూడా మొదలు పెట్టారు, ఎక్కడొక్కడ ఆపేసి విద్యార్థులు నరకయాత్రలో పెట్టారు. ఎక్కడ పిల్లలకు సంబంధించిన బాత్రూమ్లు కానీ లేదా ఇతర టాయిలెట్స్ కానీ లేకోకుండా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు పిల్లలందరూ కూడా. ముఖ్యంగా ఆడపిల్లలకి చాలా ఇబ్బందికరంగా తయారయ్యేది. ఖచ్చితంగా చెప్తున్నాం, రాబోయే సంవత్సరంలో మన కళ్యాణదుర్గం ప్రాంతంలో టాయిలెట్ లేని స్కూల్ అనేది ఉండదు. ఎందుకంటే వచ్చే సంవత్సరం లోపు అన్ని స్కూల్స్లో కూడా టాయిలెట్లు నిర్మించి ఆ పిల్లలందరూ కూడా సౌకర్యంగా ఉండే విధంగా కూడా కృషి చేస్తాం. చాలా చోట్ల కూడా టీచర్లు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. అవన్నీ కూడా ప్రారంభించాం, ఓడోడుగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా ఈ స్ఫూర్తితో అన్ని రకాలు కూడా స్కూల్స్ అభివృద్ధి చేసే బాధ్యత తీసుకున్నాం.
ఈ రోజు ఏదైతే అమరావతి స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ జరుపుతున్నామో ఇది అన్ని రకాలకు కూడా ఈ క్రీడా సంస్థలు పెంచే విధంగా, విద్యార్థుల్లో లీడర్షిప్ క్వాలిటీస్ పెంచే విధంగా కూడా ఇది ఉపయోగపడుతుందని కూడా తెలియజేస్తూ, నిజంగా ఇది మా లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందని కూడా తెలియజేస్తున్నాం.